హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్. మీరు thumbnail చూస్తే అర్థమైపోయి ఉండాలి, అదేనండి డి రామనాయుడు గారి స్టూడియో అయితే ఇక్కడ దగ్గరకు వచ్చామన్నమాట. ఇదిగోండి బోర్డు కనిపిస్తుంది కదా, డి రామనాయుడు స్టూడియో. మన వైజాగ్ విశాఖపట్నం ఉంటది కదా, అదేనండి కలిసిగిరి ఇలా ఉంటది కొండ పైన. ఇక్కడ వచ్చామండి. ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి సురేష్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది కదా, డి రామనాయుడు విశాఖపట్నం ఉంది. ఇక్కడ బోర్డు అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపల అయితే మనం వెళ్ళొచ్చు. ఇదేనండి డి రామనాయుడు గారి స్టూడియో గేట్ అనమాట. ఇక్కడ ఎంట్రీ గేట్ పాస్ తీసుకొని మనం బయలుదేరాలి ఇక్కడ నుంచి. ఇక్కడ నుండి కొండపైకి ఎక్కాలండి. సేమ్ కలిసిగిరి కొండలా ఉంటుందన్నమాట. ప్రయాణం కూడా అదే గుర్తుకొస్తుంది. రోడ్డు అయితే మలుపులతో కూడిన రోడ్డు ఉంటుందండి, వంకరగా. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా వెళ్ళడం ఉత్తమం అనమాట. ఎందుకంటే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది కనుక చాలా నెమ్మదిగా వెళ్ళాలి. కార్లు గానీ, బైకులు గానీ, అలాగే బస్సులు కూడాను. మనం ఇప్పుడు స్టూడియో ఎంట్రీ గేట్ దగ్గర రామనాయుడు స్టూడియో దగ్గర వచ్చామండి. ఇదిగోండి కొండపైకి. మేమైతే ఇక్కడ బస్సు ఆపి మా టూరిస్టులు అందరూ దిగుతున్నారు చూడొచ్చు. ఇక్కడ నుంచి కిందికి చూస్తే అచ్చం మన కలిసిగిరి కొండలానే గుర్తుకొస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే రామనాయుడు స్టూడియో వచ్చామండి. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం. ఇదిగోండి మా టూరిస్ట్ అయితే ఎటు వెళ్తున్నారు. బస్సు అయితే అక్కడ ఆపామండి. రండి. సురేష్ ప్రొడక్షన్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, రామనాయుడు ఫిలిం స్టూడియో, విశాఖపట్నం. సముద్రం చూడొచ్చు. ఇక్కడ నుంచి చక్కగా మనం చూసి ఆస్వాదించవచ్చు. ఇదిగోండి మొత్తం బీచ్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కైలాసగిరిలాగే మొత్తం చల్లగా ఉంది. ఇక్కడ స్టూడియోకి దర్శించుకోవాలంటే ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశం అయితే ఉంటుందన్నమాట. 5 గంటల వరకు సోయిసాట టైం ఇస్తున్నారు కంప్లీట్ చేసేది ఈ లోపల. ఇక్కడ టికెట్ కౌంట్ కలెక్ట్ చేస్తారండి. ఎంట్రీ గేట్ లోపలికి వెళ్ళడానికి ప్రవేశ ద్వారం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పైన చూస్తే అదిరిపోద్ది వ్యూ. ఇక్కడే ఎక్కువ షూటింగ్ చేస్తాయి, సినిమా షూటింగ్లు. చాలా మంది తెలియదు కానీ ఇక్కడ షూటింగ్లు ఎక్కువ సినిమాలు జరుగుతాయి అన్నమాట. చూడండి ఇక్కడే చాలా సినిమాలు షూటింగ్ అవుతున్నాయండి. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. మార్కెట్లా, పోలీస్ స్టేషన్లా క్రియేట్ చేశారు. ఇదిగోండి లైటింగ్స్. ఇదిగోండి ఇక్కడే చాలా సినిమాలు షూటింగ్ అవుతాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో తోటలో వేస్తారు చూడవచ్చు. ఇక్కడ బాగానే ఉంది. గంట టైం ఇచ్చారు, 6 గంటలలోపు ఫినిష్ చేయాలి స్పాట్ మొత్తం. ఇక్కడ మెడికల్ షాప్ ఉన్నట్టు అన్ని పెట్టారు. ఇవన్నీ షూటింగ్ స్పాటే. ఇక్కడ చూడడానికి పట్నంలో ఉండే వీధుల్లా కనిపిస్తుంది కదా, చూడండి. పట్నం ఉన్నట్టు మనం ఫీల్ అవుతున్నాం చూడడానికి. షూటింగ్ జరుగుతున్నాయి, సినిమాలు ఇక్కడే జరుగుతాయి షూటింగ్. ఇదిగోండి చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి కానీ తెలియదు ఎవరికి. ఇదిగోండి ఇవన్నీ మొత్తం షూటింగ్ జరిగే ప్లేస్ అన్నమాట. ఒక విలేజ్లా, ఒక హాస్పిటల్లా, ఒక మార్కెట్లా తయారు చేశారు. ఇక్కడ చూడొచ్చు అలనాటి చిన్నతారల బొమ్మలు చూడొచ్చండి. ఇక్కడ బ్రతికున్నప్పుడు తీసిన ఫోటోలు అండి. పాత హీరోలకే మా ప్రజెంట్ హీరోలతో ఎంచుకున్న ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. అప్పటి ఫోటోలు అన్నమాట ఇవన్నీ. ఇదిగోండి చూడొచ్చు. అప్పట్లో బ్రతుకున్నప్పుడు తీసిన ఫోటోలు అన్నమాట ఇవన్నీ. వెంకటేష్
తండ్రి అనమాట. చూడండి, ఇదిగోండి సినిమా పేర్లు కూడా ఇచ్చారు. చూసి అప్పట్లో సినిమాలు ఇవ్వండి, చూడవచ్చు ఇక్కడ. చూడండి, ఇక్కడే చాలా సినిమా జరిగిందండి అప్పట్లో అనమాట. ఇట్లా ఫోటో దిగేవారు. చూడండి, అధరాయుడు, ఆరాధన, సింహాద్రి, ఆది, స్టూడెంట్ నెంబర్ 1, అత్తారింతకు దారేది. చూడండి, అన్ని సినిమాలు ఇక్కడే షూటింగ్ జరిగిందండి. ఇవన్నీ షూటింగ్ జరిగే ప్లేస్ అండి, కానీ ఎవరు కనిపెట్టరు. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరుగుతుంది, ఎవరు కనిపెట్టరు. నిజంగా ఇక్కడ చాలా సినిమా షూటింగ్ అయితే జరిగింది, కాకపోతే మనం గుర్తుపెట్టలేము. చూడండి, మనం ఏదో బస్తీకి ఇదిల్లో వచ్చినట్టు ఉంది కదా, పెద్ద పెద్ద టౌన్ లో ఉండే వీళ్ళలాగా. ఇదేదో మాయలోకం ఎంతలోకం అన్నట్టు ఉంది. కొండ పైన ఇలాంటి ఇల్లు ఉండడం అంటే గ్రేట్ అన్నమాట. చూడండి ఎంత క్రియేట్ చేశారండి ఇక్కడ షూటింగ్ స్పాట్ అప్పటి రోజుల్లో. అయితే ఈ బిల్డింగ్ లోపల ఎంట్రీ లేదండి, ఓన్లీ తీయడం వరకు మనం దర్శించుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, చూడడం వరకే ఇక్కడ పర్మిట్ అన్నమాట, లోపల అయితే ఎంట్రీ లేదు. చాలా సెట్టింగ్లు ఉందన్నమాట. షూటింగ్ ఇక్కడే జరుగుతాయండి. సెట్ భారీ సెట్ ఇస్తారనమాట. ఇక్కడ భారీ సెట్ చేసుకొని షూటింగ్ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చాలా పెద్ద రూమ్ అనమాట. ఇదిగోండి, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఒక టీటీడీ దేవాలయం ఉన్నట్టు క్రియేట్ చేశారు. ఇదిగోండి, ఈ చిన్న చిన్న షాపులు సెల్ పాయింట్లో ఉన్నట్టు క్రియేట్ చేశారు. ఇదిగోండి, అప్పటి లాంటి సినిమాలు చూడొచ్చు. ఇక్కడ చక్రవర్తి, కక్ష, దేవత, ఇంద్రుడు, చంద్రుడు, కలియుగ పాండవులు, సంఘర్షణ, రాము. చూడండి, ఇక్కడే షూటింగ్ జరిగే సినిమాలన్నీ. ఇది తులసి, మధుమాసం ఇక్కడే జరిగింది మొత్తం షూటింగు. ఇదిగోండి, ఈ సినిమాలను ఇక్కడే జరిగింది. ఇదిగోండి, ఈ సినిమాలను ఇక్కడే జరిగింది. సూరిగాడు. చూడండి, ఇక్కడ కోర్ట్ లాగా వేశారు. కెమెరా, అప్పట్లో కెమెరా. చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుగుతాయి కానీ ఎవరు తెలియదు. అడ్డ తీసుకున్న ఇల్లు అనుకుంటారు ఎవరైనా, కానీ ఇది సినిమా స్పాట్ అనమాట. ఒకేలాగా ఉన్నాయి అన్ని ఇల్లులు, నీట్ అని. ఇక్కడ నుంచి మరలేదు అంతే. ఇదిగోండి, మన వెంకటేష్ బాబు సినిమాలన్నీ ఇక్కడే జరిగింది. టెంపుల్ ఏదో చూడండి, ఇవన్నీ షూటింగ్ జరిగే ప్లేస్. ఆడుకోవడానికి పిల్లలకి. మొత్తానికైతే చూసేసామండి డి రామనాయుడు గారికి అప్పటి కట్టించుకున్న స్టూడియో అనమాట. చూడొచ్చు. మొత్తానికైతే ఈ స్టూడియో చూసేసాను. ఈ రోజుకి నాకు సంతృప్తి కలిగింది. ఇదిగోండి, బాగుంది, హైలైట్గా ఉంది.
బుద్ధుడు అంటూ క్రియేట్ చేశారు చూడండి. ఇదేమో పెద్ద బందరాలాగా. నాకైతే ఇది స్టూడియోలో అనిపించట్లేదు, ఏదో పట్టణంలో ఉండే పెద్ద పెద్ద బడాగాలి ఇల్లు అనుకుంటున్నాను చూడడానికి. చూడండి, రిచ్ ఫ్యామిలీ కట్టించుకుని ఇల్లా ఉంది చూడడానికి. सनसेट हो जाएगा फिर मैं पति को वहाँ चले गए। మొత్తానికి స్టూడియో చూసాము, రామానాయుడు స్టూడియో ఫస్ట్ టైము. చూడండి ఇదే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.